అసలు ఆ రీల్ ఎంత బాగుందండి. జస్ట్ ఒక 35-40 ఇయర్స్ ఏజ్ ఒక ఫాదర్, ఒక అమ్మాయి జస్ట్ ఒక 5-6 ఇయర్స్ అలా ఉంటాయేమో, నాకే గనుక కూతురు ఉంటే అని చెప్పి బెల్ట్ పట్టుకొని వస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత ఆ బెల్ట్ లో అమ్మాయిని ఉయ్యాల్లాగా ఇలాగా వేసి చేసేసి ఊపుతాడు. చేస్తూ ఊపుతూ ఉంటాడు. నువ్వు అంత అందమైన దానికి ఎంత వక్ర భాష్యం, ఇప్పుడు ఎంత వికృత ఏదన్నా మాటలు. ఉండొచ్చండి. కామన్ గా రీల్ తీసుకొని మీరు ఆ రకంగా హ్మ్. వక్రంగా అట్లా మాట్లాడే అవసరం ఏముంది? అసలు ఎలా ఆలోచించగలిగారు ఇంకో అంత ఘోరమైన యాంగిల్ ని? ఒకటి సమాజము సోషల్ మీడియా పేరుతో కావచ్చు. బిఫోర్ గూడా కొంత సినిమా ఇగ జోకులు గూడా చాలా వరకు కామెడీ షోస్ అని అవని ఇవని చేస్తున్నది కూడా జోక్ అంటేనే ఇంక చెప్పొద్దు బూతు అన్నట్టు హ్మ్. మారిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సమాజంలో ఇంతకుముందు జోక్ అంటే ఒక సందర్భాన్ని బేస్ చేసుకొని తమాషాకి జరిగే సంఘటనని జోక్‌గా హ్మ్. అయిపోయేదది. వాళ్ళ హావభావాలు గావచ్చు, ఇంకేదైనా ఎక్స్‌ప్రెషన్స్ ఆ రకంగా జోక్‌గా అనిపిచ్చేది. కానీ హ్మ్. ఈరోజు జోక్ అంటే ఎవరినో ఒకరిని టీజ్ చేయాలి. హ్మ్. జోక్ అంటే ఏదో ఒక రకంగా ట్రోల్స్ ముఖ్యంగా చేయాలి, వుమెన్‌ని మీమ్స్ ఒక చేయాలి. రకంగా మాట్లాడాలి. ఇప్పుడు పిల్లల్ని ఒక రకంగా మాట్లాడాలి. హ్మ్. ఈ ఎటువంటి సమాజంలోకి నెట్టివేయబడ్డామంటే మనం పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని నేర్పించుకునే సమాజంలోకి నెట్టివేయబడ్డాం. అవును. ఆ పరిస్థితులకు ప్రతి పేరెంట్ ఎళ్ళిర్రంటే, ఈరోజు పేరెంట్లు ఇంట్లో ఎట్లా ప్రశాంతంగా నిద్రపోతారండి? పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తే భయమే, స్కూల్ బస్సుకి పంపిస్తే హ్మ్. భయమే, పిల్లలు ఏదైనా అవును. ట్యూషన్‌కెళ్తున్నారంటే భయమే, పక్కింటికెళ్తున్నారంటే భయమే, మనింట్లో మన రక్త సంబంధీకులొచ్చిర్రంటే గూడా భయమే. అవును. అటువంటి ఎన్విరాన్మెంట్‌లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచాలని జెప్పేసి ఇప్పుడున్న కాంపిటీషన్ యుగంలో హ్మ్. ఈ పోటీ పనులల్లో ఒత్తిడి, దీంట్లో మళ్ళీ ఈ సమాజం మొత్తం జూసే విధంగా సోషల్ మీడియాలో ఈ రకమైన మాటలు మాట్లాడుతుంటే, ఇంక మరి యూత్ అదే ట్రెండ్ అనుకుంటారు గదండీ! అట్లే మాట్లాడాలేమో, బహుశా అట్లే ప్రవర్తించాలేమో, హ్మ్. లేకుంటే ఇలా నెగెటివ్‌గా మాట్లాడితేనే మాకు వ్యూస్ ఒస్తాయి, మేము హ్మ్. ట్రెండ్ అయితామేమో అంటే ఈ దాంట్లో కూడా కదా! కొట్టుకుపోతున్నది జూస్తున్నాం గదా! అవునండి. చాలా మంది వ్యూస్ కోసమో, ట్రెండ్ కోసమో ఒక రకంగా బిహేవ్ చేస్తున్నది జూస్తున్నాం. అందులో ఉమెన్ కూడా ఉండొచ్చు. హ్మ్. నేను కాదంటలేను. ఓన్లీ ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టే చెప్తున్నా. కరెక్టే. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పిల్లల విషయంలో ఇది మాట్లాడొద్దా? మాట్లాడాలా? హ్మ్. మనం కొన్ని విషయాలు పిల్లల ముందు మాట్లాడడానికి గూడా అవును. పెద్దవాళ్ళం కొన్ని విషయాలు చర్చించం. అవును. కుటుంబ విషయాలు గాబట్టి, ఇంకో విషయాలు. అటువంటిది ఒక తండ్రి, కూతురి మధ్య అనుబంధం అనేది హ్మ్. అది తండ్రయితే తెలుస్తది. కరెక్టే. ఆ! సాయి చంద్ గారు తన కూతురు గదా! వాళ్ళు గూడా ఎంత బావుండేవాళ్ళు. మీరు దగ్గర నుంచి చూసుంటారసల ఆ తండ్రి కూతుళ్ళ అది, అనుబంధం. అది ప్రతి ఒక్కరం ఇప్పుడు మనందరం హ్మ్. కూడా ఫేస్ చేసాం గదా! మన అందరిళ్ళల్లో. తండ్రి మనకదే ప్రేమను పంచింది గదా! హ్మ్. ఆ వీడియో జేసిన వ్యక్తి గూడా రేపు ఫాదర్ అయినంక డాటర్‌కి అదే ప్రేమను పంచుతాడు. హ్మ్. వాళ్ళ ఇంట్లో అక్క చెల్లెళ్ళకు వాళ్ళ నాన్న అదే ప్రేమను పంచుంటాడు. హ్మ్. ఈవెన్ ఇతనికి తండ్రి అదే ప్రేమను పంచున్నప్పుడు ఒక హ్మ్. వీడియోని అది దాంట్లో ఏం లేదు. హ్మ్. ఏమన్నా ఉంటే ఏదన్నా అభ్యంతకరంగా ఉంటే గిదేంది ఈ వీడియో ఇట్లుంది అని చేయడమేంది? చేస్తే ఓకే. సరే ఏదో చేశారు అనుకుందాం. కానీ ఒక ముగ్గురు ఫ్రెండ్స్ యాడ్ అయ్యి, దాని మీద రిపీటెడ్‌గా హ్మ్. ఒక టైప్‌గా వాళ్ళు ఏం మాట్లాడారో చెప్పడానికి గూడా ఎంత సిగ్గుపడే విధంగా ఉందంటే, ఈరోజు మా కుటుంబం బాధపడుతుంది అని మాట్లాడే మీరు, హ్మ్. ఇటువంటి ఒక వీడియో చేస్తే మా అమ్మ తలదించుకుంటది, ఆ! మా అక్క తలదించుకుంటది, ఒక తండ్రిగా మా నాన్న తలదించుకుంటాడని ఎందుకు ఆలోచించలేదు? అవును. ఎటు బోయింది మీ ఆలోచన? ఈరోజు మీరు జేశారు. హ్మ్. రేపు నెక్స్ట్ జనరేషన్ పిల్లలు జేస్తారు. ఇంకో యూత్ జేస్తారు. ఇది టేక్ ఇట్ ఈజీగా, లైట్‌గా తీసుకుంటే ఇదే భవిష్యత్తు తరాలకి ఇవన్నీ చెయ్యొచ్చు. హ్మ్. హ్మ్. ఏముంది? అవును. సింపుల్‌గా 4 రోజులు మాట్లాడుకుంటారు. వదిలేస్తారు. మళ్ళీ కామనే. చూడు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎంత చర్చ కదా! జరిగింది అని కరెక్టే గదా! మాట్లాడుకునే హ్మ్. అటువంటి దాంట్లో కూడా వెళ్తున్నారు. అవును. నెట్టివేయబడుతున్నారు. కాబట్టి ఒక్కసారి మనం సోషల్ మీడియా వేదికగా ఏది మాట్లాడినా, హ్మ్. ఏది ప్రవర్తించినా, ఎలా ఉన్నా సమాజం మొత్తం మనల్ని చూస్తుంది. కొంతమంది మన దారిలో గూడా అంటే మనల్ని అబ్జర్వ్ చేసి ఇలా చెయ్యాలని గూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయితారు. అవును. అది గూడా ఆలోచించి మెలగాలనేది నా ఒపీనియన్.